మేక్ ఇన్ ఇండియా అండ్ స్పెండ్ ఇన్ ఇండియా అని ఒక కాన్సెప్ట్ అనేది మనకి ఇప్పుడు మళ్ళీ కొత్త కాన్సెప్ట్ అనేది వినటం మనం మొదలుపెట్టాం. సో ఓవరాల్గా దీనివల్ల మనకి నెక్స్ట్ జరగబోయే పరిణామాలు ఏంటో కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నో మనకి ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ జాబ్స్ కూడా పోతూ ఉంటాయి. ఇమీడియట్గా జిఎస్టీ తగ్గించినంత మాత్రాన దాని యొక్క ప్రభావం ఇమీడియట్గా ఉండదు, కొంత సమయం పడుతుంది. ఎంతమంది ఎంత కొత్త నేషన్స్తో డిస్కషన్స్ చేసినప్పటికీ మనం ఇమీడియట్ ఇంపాక్ట్ చూసే అవకాశాలు ఉండవు. సో డెఫినెట్గా షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఆ షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ అనేది గోయింగ్ ఫర్దర్ మనకు ఒక బలంగా మారే అవకాశంగా కూడా ఉంది. కొత్త నేషన్స్ తోటి గేట్స్ ఓపెన్ అవ్వటం, ఇండియాలో గతంలో ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో అటు ఫిజికల్ పాలసీ చేంజెస్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్ చేయటం, అదేవిధంగా మానిటరీ పాలసీ చేంజెస్ ద్వారా మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఇవ్వటము, అదేవిధంగా మనకి అగైన్ ఫిజికల్ పాలసీ చేంజెస్ అంటే ట్యాక్స్ కట్స్, జిఎస్టీ రేట్ కట్స్ తీసుకురావటము, ఒక రకంగా ట్యాక్స్ బడ్డని తగ్గించుకుంటూ మన దగ్గర నుంచి స్పెండింగ్ పెంచే ప్రయత్నం చేస్తున్నాం. అసలు మన దగ్గర నుంచి స్పెండింగ్ పెంచే ప్రయత్నం చేయడానికి గల కారణం కేవలం అదొక్కటేనా అంటే కేవలం అమెరికా నుంచి పడుతున్నటువంటి భారాన్ని తగ్గించుకోవటమేనా, ఇంకేమైనా రీజన్ ఉందా? ఈ కోణం కూడా ఒకసారి ఆలోచించాలి. గత 3-4 సంవత్సరాల నుంచి భారతదేశం సేవింగ్స్లో 50% వీకర్ అయిపోయింది. స్పెండింగ్ కంప్లీట్గా డౌన్ అయిపోయింది.